రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరికని టూ టౌన్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున గంజాయి నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. గోదావరికని టూ టౌన్ పరిధి 11వ గని వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న 96 కిలోల గంజాయి, అలాగే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సీసీ కెమెరాల షాపులో అక్రమంగా నిల్వ ఉంచిన 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. సుమారు 61 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని 11 మందిని అరెస్టు చేసినట్లు సిపి తెలిపారు. నిందితుల నుంచి 2 కార్లు, 5 బైకులు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. పాత ఉన్నది అది మొత్తుకోకండి. సేపు మావాడు ఎట్లుంటుంది. హలో వెహికల్స్ కూడా కనిపించాలి అన్నా. మీరు కొంచెం ఇటు జరగండి, వెహికల్స్ కనిపించాలి భయ్యా, కొంచెం జరుగు. వెహికల్స్ చిన్న ఇట్లా పై తీసి మొత్తం క్లిప్ వర్క్ జరిగింది ఇక్కడ రామగుండం కమిషనరేట్లో. మీకు తెలుసు, కొత్త గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు ఈ మన తెలంగాణలో గాంజాయి నిర్మూలన అండ్ డ్రగ్స్ నిర్మూలన గురించి చాలా పెద్ద ఎత్తున మనము ఎన్ఫోర్స్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే మేము ఎప్పటి నుంచో ఇన్ఫర్మేషన్ మీద చాలా ఇక్కడ టీమ్స్, తర్వాత మన స్పెషల్ బ్రాంచ్ కానీ, టాస్క్ ఫోర్స్ కానీ, లోకల్ పోలీస్ కానీ అందరికీ స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాంట్లో వర్క్లో భాగంగా నిన్న 11A మైన్ క్రాస్ వద్ద మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇక్కడ ఒక వెహికల్ అనుమానాస్పదంగా కనబడింది. దాంట్లో ఒక ముందుగా వెహికల్ ఒకటి పోతుంటే దాంట్లో పట్టుకోవడం జరిగింది. దాన్ని వాళ్ళని ఎంక్వైరీ చేయడంలో అనుమానాస్పదం ఇంకో వెహికల్, ఒక బొలెరో వెహికల్, ఒకటి వర్నా వెహికల్ చూసి దాన్ని వాళ్ళని పట్టుకోవడం, దాన్ని మొత్తం థరోగా చెక్ చేస్తే మనకు 96.770 గ్రాముల, అంటే 96 కిలోల 770 గ్రాముల కింది భాగంలో కన్సీల్ చేసి దాన్ని తీసుకెళ్తున్నారు. బయటికి చూస్తే మాత్రం ఏం కనబడదు, అన్లెస్ థరోల్గా చెక్ చేస్తే తప్ప. మంచిర్యాలలో మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పెట్టాము, ఎంటైర్ కమిషనరేట్లో ఇన్ఫర్మేషన్ పెట్టాము. ఏమైనా గాంజాయి వస్తున్నట్టు కానీ, ఇక్కడ వాడుతున్నట్టు కానీ, తర్వాత కన్సంప్షన్ చేస్తున్న పెట్టడం వల్ల మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక సీసీ కెమెరాలు అమ్మే షాప్లో ఏదో సంథింగ్ సస్పిషియస్గా ఉందని చెప్పడం వల్ల వాళ్ళు అక్కడ సస్పిషియస్ కనబడి దాని వెనక బ్యాక్గ్రౌండ్లో, బయట మాత్రం సీసీ కెమెరాస్ అమ్ముతున్నారు, బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఈ గాంజాయిని స్టోర్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చి మొత్తం 23 కేజీల 5 గ్రాముల గాంజాయి విలువ నియర్లీ 11 నుంచి 12 లక్షల వరకు ఉంటుంది. ఇది అక్కడ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొత్తం 11 మంది వాళ్ళని అక్కడ ఎవరు తెచ్చారు ఆ ఇంట్రాగేషన్లో భాగంగా అందరినీ 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 11 మంది కాకుండా ఇంకా చాలామంది ఉన్నారని తెలుస్తుంది. ఈ కేసులో ఆ కేసులో కూడా చాలామంది ఉన్నారని తెలుస్తుంది. ఇవన్నీ ఎంటైర్ కమిషనరేట్లో ఎవ్వరు కూడా గాంజాయి
తీసుకురావడం కానీ, అమ్మడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, కన్జ్యూమ్ చేయడం కానీ చేస్తే మాత్రం చాలా సీరియస్గా యాక్షన్